హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 25th జూన్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్, అడిషనల్ జీకే వీడియోస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మన ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే, భారతదేశంలో ఒమిక్రాన్ యొక్క మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ ఏది? ఆన్సర్ వచ్చేసి జెమ్ కోవాక్ ఓమండి. కోవిడ్ వేరియంట్ అయిన ఒమిక్రాన్ని కంట్రోల్ చేయడానికి ఒమిక్రాన్ ఎంఆర్ఎన్ఏ ఆధారిత బూస్టర్ వ్యాక్సిన్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అయితే ప్రారంభించడం జరిగింది. దీని పేరు జెమ్ కోవాక్ ఓమ్ అనమాట. ఇది భారతదేశానికి చెందిన మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. స్వదేశీ సాంకేతికతతో జెనోవా దీనిని డెవలప్ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ దీనికి డబ్బులు అయితే సమకూర్చాయట. సాధారణ ఉష్ణోగ్రతల స్థాయిలో ఈ వ్యాక్సిన్ని మనం నిల్వ చేసుకోవచ్చు. అలాగే దేశంలో ఎక్కడికైనా దీన్ని రవాణా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. సూది, సిరంజి అవసరం లేకుండా ఈ ఇంజెక్షన్ని ఇవ్వవచ్చని కేంద్ర మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ అయితే చెప్పడం జరిగింది. కొన్ని రోజుల క్రితం ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం నుంచి ఆమోదం పొందింది. రోగులు ఎవరైనా కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలు వేయించుకున్న బూస్టర్ డోస్గా ఒమిక్రాన్ వ్యాక్సిన్ కూడా వేసుకోవచ్చు. తర్వాత సెకండ్ వన్, ప్రయోగశాలల్లో తయారు చేసిన మాంసం విక్రయాలకు ఏ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది? ఆన్సర్ వచ్చేసి అమెరికా అండి. సో ప్రయోగశాలలో తయారు చేసే ఏదైతే ఆర్టిఫిషియల్ మాంసం ఉంటుందో దాన్ని అమ్మడానికి అమెరికా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అప్సైడ్ ఫుడ్స్, గుడ్ మీట్ కంపెనీలకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ FDA ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట వాళ్ళకి. ఈ పద్ధతిలో జంతువుల జీవకణాలను స్టీల్ బాక్సుల్లో పెట్టి న్యూట్రియంట్స్ను ప్రయోగశాలల్లో వాటికి అందిస్తారు. ఆ న్యూట్రియంట్స్ ద్వారా జీవకణాల మాంసం ముద్దగా మారుతాయి. కూరగాయలు, ఆకుకూరలను పెంచినట్టే వీటిని కూడా పెంచవచ్చు అనమాట ఇక మీదటి మనం. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ఏ జంతువుల్ని చంపకుండా వీటిని మనం ఉత్పత్తి చేసి తినవచ్చు. అయితే వీటి వల్ల హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం లేదని ప్రజెంట్ అయితే FDA గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో ఏదైనా జరగవచ్చు. తర్వాత థర్డ్ వన్, టోఫెల్ పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ఈటీఎస్తో ఒప్పందం చేసుకుంది. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అని ఇస్తాను, బట్ ఆన్సర్ వచ్చేసి ఈటీఎస్. పాఠస్థాయి స్థాయి నుంచే విద్యార్థులకు టోఫెల్ పరీక్షకు సన్నద్ధం చేస్తూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం జగన్ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈటీఎస్ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ లిజోసామ్ ఉమెన్, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల ముఖ్యాంశాలు ఏంటంటే, టోఫెల్ పరీక్షలు నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్తో ఒక రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా అగ్రిమెంట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఒప్పందం ద్వారా అమెరికన్, యూరోపియన్ ఉచ్చారణలో పిల్లల నైపుణ్యాలు పెంపొందిస్తారు. విదేశీ యాసను అర్థం చేసుకోవడమే కాకుండా విద్యార్థులు చక్కగా మాట్లాడేలా శిక్షణ ఇస్తారు. 3-4వ తరగతి పిల్లలకు విద్యా సంవత్సరం చివరిలో మార్చిలో సర్టిఫైడ్ సన్నాహక పరీక్షలు కూడా నిర్వహిస్తారు. సింపుల్గా చెప్తాను చూడండి, టోఫెల్ అండ్ నథింగ్ బట్ టోఫెల్ అనేది పర్టికులర్ ఇంగ్లీష్ మాట్లాడడం, ఇంగ్లీష్ని పర్ఫెక్ట్గా మాట్లాడడం నేర్పబడుతుంది అనమాట ఇక్కడ, అంతే. సో ఇలా నేర్చుకోవడం ద్వారా ఏంటంటే అమెరికన్, యూరోపియన్ కంట్రీస్లో ఎలా అయితే మాట్లాడతారో ఇక్కడ మన స్టూడెంట్స్ కూడా అలా మాట్లాడడానికి తయారు చేస్తారు. సో అలా నేర్పించిన తర్వాత, అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత 3rd and 4th క్లాస్ స్టూడెంట్స్కి వాళ్ళ అకాడమిక్ లాస్ట్ ఇయర్లో టెస్ట్ పెట్టి సర్టిఫికేట్లు కూడా ఇస్తారట. తర్వాత 4th వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న సురక్ష పథకం ఉద్దేశం ఏంటి? సమస్యలను వెంటనే పరిష్కరించడం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పటి వరకు రేషన్, పింఛన్ వంటి పథకాలు ఇంటికే చేరుస్తున్న గవర్నమెంట్ జగనన్న సురక్ష పేరుతో మరికొత్త కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమం జూన్ 23 స్టార్ట్ అయింది. జూలై 23 వరకు కూడా నిర్వహిస్తారు. అంటే 30 days అనమాట. 30 days కండక్ట్ చేస్తారు. ముఖ్యంగా ఎలాంటి సర్వీస్ ఫీజు లేకుండా కుల, స్థానికత, ఆదాయం, వివాహం, జననం, మరణ సర్టిఫికేట్లతో పాటు ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్పు వంటి సమస్యలను సాల్వ్ చేస్తారు. జగనన్న సురక్ష కార్యక్రమం పేరుతో ప్రభుత్వం యంత్రాంగం ఈ సర్వీసెస్ని అయితే ఇస్తుంది. పథక అమల్లో అర్హులైన వారు ఏ ఒక్కరూ మిగలకపోకుండా అవసరమైన సర్టిఫికేట్లు గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు కానున్న క్యాంపుల ద్వారా జారీ చేసేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లుగా సీఎం జగన్ చెప్పారు. ఈ నెల 23 నుంచి శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. జూలై 1 నుంచి క్యాంపులు అయితే నిర్వహిస్తారండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుగుణంగా దీన్ని ప్రారంభించారట.
ప్రతి సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో పరిశీలనలోకి వచ్చిన ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటిని 24 అవర్స్లోగా సాల్వ్ చేయాలి. సో అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారిని గుర్తించి తక్షణం వారికి ఆ పథకాలు లబ్ధి పొందేలా చేయాలి. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వ తేదీన అర్హత పత్రాలు కూడా ఇవ్వాలి. తర్వాత 5, దేశంలోనే తొలిసారిగా పిండ మార్పిడి పద్ధతిలో ఒంగోలు ఆవుకు జన్మించిన సాహివాల్ దూడ పేరేమిటి? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి పద్మావతి. దేశంలోనే మన ఇండియాలోనే ఫస్ట్ టైం పిండ మార్పిడిని సరోగసి అంటారు. ఈ పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడను జన్మనిచ్చింది. అంటే ఇంకొక జాతి ఆవుకు ఇంకొక జాతి దూడను జన్మనిచ్చింది ఆ దూడకి. ఎస్వి గోశాలలో అంటే శ్రీ వెంకటేశ్వర గోశాలలో ఇవాళ అంటే ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా మీటింగ్లో టీటీడీ ఈఓ ధర్మారెడ్డి విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సూచనలతో టీటీడీ, ఎస్వి పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయడానికి సంబంధించి గత ఏడాది ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో భాగంగా మేలు రకమైన దేశవాళీ గోజాతిని అభివృద్ధి చేసే క్రమంలో శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో మేలు జాతి ఆవుల నుండి అండం సేకరించి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్ ల్యాబ్లో కృత్రిమంగా పెండాలని డెవలప్ చేశారట. ఈ విధానం కింద టీటీడీ గోశాలలోని ఆవుల్లో ప్రవేశపెట్టి దేశంలోని తొలిసారి సక్సెస్ అయ్యారట. ఒంగోలు ఆవుకు జన్మనించిన సాహివాల్ దూడకు పద్మావతి అని పేరు పెట్టినట్లుగా ధర్మారెడ్డి చెప్పారు. ఓకే, తర్వాత 6th వన్, పేటిఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ యువత కోసం స్టార్టప్ ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడానికి అంటే రూపొందించేందుకు ఏ రాష్ట్ర ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్స్తో ఒప్పందం కుదుర్చుకుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. సో అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళని స్టార్టప్లు పెట్టేలా వాళ్ళ ఆలోచనలకి ఊతం ఇవ్వడం కోసం ఒక స్టార్టప్ ఎకోసిస్టమ్ని క్రియేట్ చేయడం కోసం పేటిఎం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్స్తో వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. సో ఈ యొక్క ఒప్పందం ద్వారా పేటిఎం ఇంక్యుబేషన్ సెంటర్ దాని ఉత్పత్తిని ప్రారంభ స్టార్టప్లకు తగ్గింపు ధరకు అందిస్తుంది. అంతేనా, సింపుల్ అండి, అంతే, ఏం లేదు. స్టార్టప్లని ఇన్కేస్ ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టాలనుకుంటే వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్న ఫండ్స్ ఏవైతే పేటిఎం ఇస్తుందో అవి తక్కువ ధరకే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత 7th వన్, ఏఐఐటి కృత్రిమ వర్ష పరీక్షను విజయం. అంతే, ఇక్కడ మీకు ఏం లేదు. సో ఉత్పత్తి అంటే ఏంటంటే పేటిఎం ప్రొవైడ్ చేసే ఏవైతే సర్వీసెస్ ఉంటాయో అవి తక్కువ ధరకే ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి. తర్వాత 7th వన్, ఏఐఐటి కృత్రిమ వర్ష పరీక్షను విజయవంతంగా నిర్వహించిందండి. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో. చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఏఐఐటి కృత్రిమ వర్ష పరీక్షను విజయవంతంగా నిర్వహించిందంటే ఐఐటి కాన్పూర్ అండి. క్లౌడ్ సీడింగ్ అంటారనమాట. క్లౌడ్ సీడింగ్, ఓకే, అంటే కృత్రిమంగా మేఘాల నుండి వర్షం కురిపించడం అంట. క్లౌడ్ సీడింగ్ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఫ్లైట్ టెస్ట్ సక్సెస్ అయిందనమాట. ఐఐటి కాన్పూర్ నిర్వహించిన కృత్రిమ వర్ష పరీక్ష విజయవంతమైంది. సో ఈ టెస్ట్ని ఒక ఫ్లైట్ ద్వారా చేశారట. జూన్ 21న క్లౌడ్ సీడింగ్ కోసం టెస్ట్ ఫ్లైట్ నిర్వహించినట్లుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్లో తెలుస్తోంది. ఈ ప్రయోగం ద్వారా ఆకాశంలో సుమారు 5,000 అడుగుల ఎత్తులో వివిధ రసాయనాల ద్వారా కృత్రిమ వర్షానికి సంబంధించిన మేఘాన్ని సృష్టించారు వీళ్ళు. పరీక్షా విమానం ఆకాశం నుండి కిందకి ల్యాండ్ అయ్యే సమయానికి ఆకాశం నుంచి వర్షం పడటం స్టార్ట్ అయింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో కరువు ప్రాంతాలకు ఈ కృత్రిమ వర్షం వరంలా మారే అవకాశం ఉంది. అలాగే ఈ క్లౌడ్ సీడింగ్పై మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లుగా ప్రొఫెసర్ మనేంద్ర అగర్వాల్ చెప్పారు. ఎందుకంటే ఈయన హెడ్ ఈ ప్రోగ్రామ్కి, ఈ ప్రాజెక్ట్ కొన్ని సంవత్సరాల క్రితం ఐఐటి కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మనేంద్ర అగర్వాల్ నేతృత్వంలో స్టార్ట్ అయింది. డీజీసీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆమోదంతో పరీక్ష జరిగింది. క్లౌడ్ సీడింగ్ అనేది సిల్వర్ అయోడైడ్, డ్రై ఐస్, ఉప్పు, ఇతర పదార్థాలను వాడి చేస్తారనమాట. దీని నుండి ఇప్పుడు చైనా లాగా మన ఇండియా కూడా కృత్రిమ వర్షపాతాన్ని సృష్టించిన దేశంలో లిస్టులో చేరిందని చెప్పొచ్చు. ఓకే, చాలా యూజ్ అనమాట క్లౌడ్ సీడింగ్ అనేది. కాబట్టి ఇది ఫ్యూచర్ మేబీ వర్షాలు లేని ప్రాంతాల్లో వర్షాలు కురిపించడానికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంటుంది. అలానే ఇదేం తక్కువ డబ్బులతో కూడుకున్న మ్యాటర్ ఏం కాదు, ఖర్చు అయ్యే మ్యాటర్. తర్వాత 8, వాతావరణ మార్పు ఆరోగ్యం కోసం మొట్టమొదటి ప్రత్యేక ప్రతినిధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎవరు నియమించింది? డాక్టర్ వెనెస్సా కెర్రీ అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డాక్టర్ వెనెస్సా కెర్రీని వాతావరణ మార్పుల కోసం ఆరోగ్యం సంబంధించి విషయాల మీద పనిచేయడానికి లేదా వాటి గురించి తెలియజేయడానికి ప్రజలకి సో WHO ఫస్ట్ టైం ఒక పర్సన్ అపాయింట్ చేసింది. ఆమె పేరు డాక్టర్ వెనెస్సా కెర్రీ.
వాతావరణ మార్పు ఆరోగ్యం కోసం డబ్ల్యూహెచ్ఓకి సంబంధించి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపున ఒక ప్రతినిధిగా, ఓకేనా, ఒక ఆఫీసర్గా ఈమెను అపాయింట్ చేశారు. ఆమె ప్రఖ్యాత ప్రపంచ ఆరోగ్య నిపుణురాలు అండ్ వైద్యురాలు అండ్ సీడ్ గ్లోబల్ హెల్త్ యొక్క CEO. డబ్ల్యూహెచ్ఓ యొక్క వాతావరణం మరియు ఆరోగ్య సందేశాలను విస్తరించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది మరియు ఉన్నత స్థాయి న్యాయవాదాన్ని కూడా చేపట్టిందంట ఆమె. ఓకే, వాతావరణ మార్పు 21వ శతాబ్దపు గొప్ప ఆరోగ్య సవాలుగా అభివృద్ధి చెందుతోంది. ఇది మానవ శ్రేయస్సు యొక్క వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి దీనికంటూ ఒక ప్రత్యేక మనిషి ఉండాలి దీన్ని పర్యవేక్షించడానికి అనే ఉద్దేశంతో ఈమెను అపాయింట్ చేశారు. తర్వాత 9, జమ్మూ కాశ్మీర్లో బలిదాన్ స్తంభానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ఎవరు? అమిత్ షా అండి. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ప్రతాప్ పార్క్లోని అమరవీరుల స్మారకానికి దానికి బలిదాన్ స్తంభాన్ని పేరు పెట్టారండి. దీన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి శంకుస్థాపన చేశారు. వాణిజ్య కేంద్రమైన లాల్ చౌక్కు సమీపంలో ఉన్న ఈ పార్కులో జాతి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నివాళులు అర్పించడానికి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. శ్రీనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కార్యక్రమానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా అటెండ్ కావడం జరిగింది. ఆయన వివిధ ప్రదేశాలకి అమిత్ షాతో ఆయన పాటు విజిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 10, B.1985 అనే ఒక చిన్న గ్రహానికి ఏ భారతీయ ఖగోళ శాస్త్రవేత్త పేరు పెట్టబడింది? గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి అశ్విని శేఖర్. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, దీన్ని IAU అంటారు. ఓకే, ఒక చిన్న గ్రహానికి భారతీయ ఖగోళ శాస్త్రవేత్త పేరును ఫిక్స్ చేసింది. ఉల్కా లేదంటే గ్రహశకలం గ్రహం అని కూడా పిలవచ్చు. ఖగోళ శాస్త్రవేత్త అశ్విన్ శేఖర్ పేరును ఆ గ్రహానికి పెట్టారు. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో జరిగిన ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, మెటియోర్స్ కాన్ఫరెన్స్లో మలయాళీ ఖగోళ శాస్త్రవేత్త అశ్విన్కు ఈ గౌరవం దక్కింది. ఆధునిక భారతీయ చరిత్రలో అశ్విన్ శేఖర్ B.1985 అనే ఒక ఉల్కకి ఆయన పేరు పెట్టారట. ఓకేనా, సో ఆధునిక భారతీయ చరిత్రలో ఒక ఉల్కకి మన ఇండియన్ పేరు పెట్టడం ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఆయన గ్రహశకలాలకు సంబంధించిన ఎన్నో అంశాల్లో పరిశోధనలు చేసినందుకు అతను పేరు పెట్టారంట. సో గతంలో కేవలం 5 భారతీయులకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. అందులో ఈ లిస్టులో ఇప్పుడు ఏం చేరారు? నోబెల్ గ్రహీతలు సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, CV రామన్తో పాటు శ్రీనివాస రామానుజన్, విక్రమ్ సారాభాయ్, మనాలి కల్లత్ వైను బొప్పులకు ఖగోళ శాస్త్రవేత్తల నుంచి గుర్తింపు వచ్చింది. ప్యారిస్ అబ్జర్వేటరీ సెంటర్లో ప్రస్తుతం అశ్విన్ ఓ ఖగోళ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వానికి చెందిన శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కింద ఆ విభాగం పనిచేస్తుంది. గ్రహశకలాలు, తోకచుక్కలు, ఉల్కలను స్టడీ చేయడమే తన వృత్తి ధర్మం అని అశ్విన్ చెప్పుకొచ్చారు. ఖగోళంలో కనిపించే వస్తువులకు ఈ బృందం సైంటిస్టులే నామకరణం చేస్తుంటారు. దీనిలో భాగంగా జూన్ 21వ తేదీన కొన్ని గ్రహశకలాలకు పేర్లు పెట్టారు. ఆ టైంలో అశ్విన్ పేరును కూడా ప్రకటించారు. అశ్విన్ పేరుతో ఉన్న ఆస్ట్రాయిడ్ను 2000వ సంవత్సరంలో గుర్తించడం ద్వారా ఆరిజోనాలోని అబ్జర్వేటరీ నుంచి దాన్ని పసిగట్టారు. ఇక నుంచి ఆ గ్రహశకలాన్ని 33928 అశ్విన్ శేఖర్ =2000 LJ27గా పిలుస్తారట. డేటాబేస్ కంప్యూటింగ్ సిస్టమ్ ద్వారా 33928 నెంబర్కు ఇచ్చారు. టైటిల్లో ఉన్న 2000వ సంఖ్య అది ఆ ప్లానెట్ను గుర్తించిన సంవత్సరాన్ని తెలియజేస్తుంది. ఇక LJ అంటే ఆ శకలాన్ని గుర్తించిన నెల, వారానికి చెందిన కోడు. ఇప్పటివరకు 8 లక్షల చిన్నపాటి గ్రహాలను ఐడెంటిఫై చేశారు. అయితే ప్రమాదం కానటువంటి వాటికి మాత్రమే సైంటిస్టుల పేర్లు పెడుతున్నారట. అది మిగతా కనిపెట్టిన 8000 వాటికి పెట్టాల. నెక్స్ట్ 11, బెంగళూరు నగరాన్ని మెరుగుపరచడానికి పౌరుల నుండి సూచనలను కోరేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? సో ఆన్సర్ వచ్చేసి బ్రాండ్ బెంగళూరు అండి. సో బెంగళూరుని డెవలప్ చేయడానికి బెంగళూరుని ఇంకా డెవలప్ చేయడానికి సిటిజన్స్ అంటే పీపుల్ నుండే ఇన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క సూచనలు తెలియపరిచేలా బ్రాండ్ బెంగళూరు అనే పోర్టల్ని అయితే లాంచ్ చేశారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, బెంగళూరు అభివృద్ధి మంత్రి శ్రీ DK శివకుమార్. అయితే దీన్ని చూడవచ్చు మీరు ఇక్కడ పేరు brandbengaluru.karnataka.gov.in అనే పోర్టల్ ద్వారా, లేదా వాట్సాప్ నెంబర్ అయిన 9480685700కి మీరు మెసేజ్ చేసి బెంగళూరులో ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి చేస్తే బాగుంటుంది, ఉన్న ఇష్యూస్ ఏంటనేది మీరు గవర్నమెంట్కి తెలియజేయచ్చు. కర్ణాటక గురించి చూసుకుంటే గవర్నర్ ధావర్ చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, క్యాపిటల్ బెంగళూరు అండ్ ఎక్కడున్న నేషనల్ పార్క్ బందీపూర్ NP, కుద్రేముఖ్ NP అండ్ బనేర్ఘట అండ్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్స్. వన్యప్రాణుల అభయారణ్యాలు చూసుకుంటే బీఆర్ హిల్స్ వన్యప్రాణుల అభయారణ్యం, కావేరీ వన్యప్రాణుల అభయారణ్యం, గుడవి పక్షుల అభయారణ్యం, భద్ర వన్యప్రాణుల అభయారణ్యం. ఇక్కడున్న టైగర్ రిజర్వ్స్ 2, ఒకటి నాగరహోలే టైగర్ రిజర్వ్, భద్రా టైగర్ రిజర్వ్. పండుగలు ఇక్కడగా హంపి, మహామస్తుకాభిషేక అంటే శ్రావణ బెలగోళ ఎక్కువగా జరుపుకునే పండుగలు.
ఇక్కడ డ్యాన్స్లు వచ్చేసి యక్షగాన, డొల్లు కునిత, బోలక్ అట్ అంటే బోలక్ డ్యాన్స్. నెక్స్ట్ 10, ఏ పరిశోధన సంస్థ సెంజ్ హెచ్బి అనే ఒక స్వదేశీ వినూత్న ర్యాపిడ్ హిమోగ్లోబిన్ డిటెక్షన్ టెస్ట్ కిట్ను అభివృద్ధి చేసింది. చాలా ఇంపార్టెంట్. ర్యాపిడ్ హిమోగ్లోబిన్ డిటెక్షన్ టెస్ట్ కిట్, దాని పేరు సెంజ్ హెచ్బి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ అండి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద పనిచేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంజ్ హెచ్బి అనే ఒక స్వదేశీ అంటే మన దేశంలోనే తయారు చేయబడిన ర్యాపిడ్ హిమోగ్లోబిన్ డిటెక్షన్ టెస్ట్ కిట్ని డెవలప్ చేసింది. ఓకే, ఇది పేపర్ ఆధారిత కిట్ అండి. ఇది కేవలం 30 సెకండ్లో రిజల్ట్ ఇస్తుంది. ఈ పరీక్షకు కేవలం 10 రూపీస్ మాత్రమే ఖర్చు అవుద్ది. సెంజ్ హెచ్బి గురించి చూసుకుంటే మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్ట్ల కంటే ఇది చాలా తక్కువ డబ్బులతో అయిపోద్ది, ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, తక్కువ టైం పడుతుంది. సెంజ్ హెచ్బి నుండి వచ్చిన ఈ పేపర్ ఆధారిత కలర్ మెట్రిక్ స్ట్రిప్ టైప్ సెన్సార్ వేగవంతంగా అండ్ బెటర్ రిజల్ట్స్ని అయితే ఇస్తుంది. అలాగే ఈ కిట్ 8 భాషల్లో మనకి రిజల్ట్స్ని మనము తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ను కూడా మనకు ప్రదర్శిస్తుందట. CCIR IITR గురించి చూసుకుంటే దీన్ని 1965లో ఏర్పాటు చేశారు. హెడ్ ఆఫీస్ లక్నో అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. దీనికి ప్రజెంట్ డైరెక్టర్గా డాక్టర్ భాస్కర్ నారాయణ ఉన్నారు. నెక్స్ట్ 13, భారతదేశంలో సాంకేతిక విద్య నాణ్యతను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంకు ఎన్ని $1 మిలియన్ రుణాన్ని ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి $255.5 మిలియన్ అండి. మన ఇండియాలో గవర్నమెంట్ అండర్లో పనిచేస్తున్న ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాటిలో టెక్నాలజీ రిలేటెడ్ ఎడ్యుకేషన్లో క్వాలిటీ పెంచడానికి ప్రపంచ బ్యాంకు మన దేశానికి $255.5 మిలియన్ ఆమోదించింది. USD అంటే యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ అండి. రాబోయే 5 ఇయర్స్ వరకు అన్ని ఏవైతే సెలెక్ట్ చేసిన స్టేట్స్ ఉన్నాయో వాటికి ఈ డబ్బులను పంపిణీ చేస్తుంది అన్నమాట ప్రభుత్వం. దీని ద్వారా చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారండి. అండ్ ఏంటంటే ఈ టెక్నాలజీ రిలేటెడ్ విషయాల్లో ఆ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం దిశగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ నుండి ఈ $255.5 మిలియన్ రుణం 5 సంవత్సరాల గ్రేస్ పీరియడ్తో 14 సంవత్సరాల చివరి వరకు మెచ్యూరిటీని కలిగి ఉంటుంది. అంటే అప్పుడులోపు చెల్లించాలన్నమాట ఈ అమౌంట్. సో ప్రపంచ బ్యాంక్ గురించి చూసుకుంటే ప్రపంచ బ్యాంక్ అనేది ఒక అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పురోభివృద్ధి అనమాట ఇంకా డెవలప్ చేయడానికి సహాయం చేస్తూ ఉంటుంది. 1945 డిసెంబర్ 27న ఏర్పాటై 1946 జూన్ 25న ఇది పని స్టార్ట్ చేసింది. ఓకే, దీనికి అధ్యక్షుడు వచ్చేసి అజయ్ వాంగా, మన ఇండియో అమెరికన్ అనమాట. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్. తర్వాత 14, ఇటీవల నిబంధనలను ఉల్లంఘించినందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు జమ్మూ కాశ్మీర్ బ్యాంకుకి ఎన్ని కోట్ల జరిమానా విధించింది అంటే 2.5 కోట్లు అండి. సో రూల్స్ని అతిక్రమించడం ద్వారా కొత్తగా 3 బ్యాంకులకి జూన్ 23న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైన్ వేసింది. సెంట్రల్ బ్యాంక్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్పై 2.5 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రపై 1.45 కోట్లు, యాక్సిస్ బ్యాంక్పై 30 లక్షల జరిమానా వేసింది. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ మీద ఎందుకు జరిమానా వేసిందంటే అక్కడ బ్యాంకులు రుణాలు, అడ్వాన్సులు, చట్టబద్ధమైన ఇతర పరిమితులని ఫాలో అవ్వట్లేదట. యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, అడ్వాన్సులు, క్రెడిట్ కార్డు అకౌంట్స్కి సంబంధించి నిబంధనలు పాటించట్లేదంట. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు వచ్చేసి రుణాలు, అడ్వాన్సులపై ఏదైతే RBI జారీ చేసిన ఆదేశాలు ఉన్నాయో వాటిని ఫాలో అవ్వట్లేదంట. నెక్స్ట్ 15, నావికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 25 అండి. ఓకేనా. సో యాక్చువల్గా సీ సేఫరర్స్ అంటారు, డే ఆఫ్ సీ సేఫరర్స్. ఓకే, కోస్ట్ గార్డ్స్, నేవీలు, మత్స్యకారులు, సముద్ర జీవశాస్త్రవేత్తలు, క్రూయిజ్ షిప్ కెప్టెన్లతో సహా ఉప్పు నీటితో సన్నిహితంగా పనిచేసే వారందరికీ నావికుల దినోత్సవం ప్రత్యేక రోజు. ఇది 3200 BCEలో నమోదు చేయబడిన మొదటి ప్రపంచ ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. అంటే సముద్రం మీద ప్రయాణాన్ని మొదలుపెట్టిన రోజును గుర్తు చేస్తుంది. జూన్ 25న ఈ డేని సెలబ్రేట్ చేస్తారనమాట. సో సముద్రం అనేది సముద్రం మీద వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ, సమాజంలో నావికులు పోషించే కీలక పాత్రను హైలైట్ చేయడం ఈ డే ఉద్దేశం. దీనికి థీమ్ కూడా ఉంది, మ్యార్పోల్ ఎట్ 50 అవర్ కమిట్మెంట్ గోస్ ఆన్ అండ్ ఓషన్స్ వర్త్ ప్రొటెక్టింగ్ అనే థీమ్తో ఈ యొక్క థీమ్ని హైలైట్ చేస్తున్నారు ఈ ఇయర్. ఓకే, సో ఇదిగా ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ క్విక్ రివ్యూ చూద్దాం. మన ఇండియాలో ఒమిక్రాన్ యొక్క మొట్టమొదటి mRNA ఆధారిత వ్యాక్సిన్ ఏది అంటే జెమ్కోవాకోమ్. అండ్ ప్రయోగశాలలో తయారు చేసిన మాంసం విక్రయాలను ఏ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే అమెరికా. టోఫెల్ పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంస్థతో నేరుగా ఒప్పందం చేసుకుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న సురక్ష పథకం ఉద్దేశం ఏంటి అంటే సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ప్రారంభిస్తున్నారు. దేశంలో తొలిసారిగా పిండ మార్పిడి పద్ధతిలో ఒంగోలు ఆవుకు జన్మనించిన
సాహివాల్ దూడ పేరు ఏమిటంటే పద్మావతి. పేటిఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ యువత కోసం స్టార్టప్ ఎకోసిస్టమ్ రూపొందించేందుకు ఏ రాష్ట్ర ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్తో ఒప్పందం చేసుకుందంటే అరుణాచల్ ప్రదేశ్. ఏఐఐటి కృత్రిమ వరుస పరీక్షను విజయవంతంగా నిర్వహించిందంటే ఐఐటి కాన్పూర్. వాతావరణ మార్పు మరియు ఆరోగ్యం కోసం మొట్టమొదటి ప్రత్యేక ప్రతినిధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎవరిని నియమించిందంటే డాక్టర్ వెనస్సా కెర్రీ. జమ్మూ కాశ్మీర్లో బలిదాన స్తంభానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ఎవరంటే అమిత్ షా. B.1985 అనే చిన్న గ్రహానికి ఏ భారతీయ ఖగోళ శాస్త్ర పేరు పెట్టబడిందంటే అశ్విని శేఖర్. అండ్ బెంగళూరు నగరాన్ని మెరుగుపరచడానికి పౌరుల నుండి సూచనలు కోరేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటంటే బ్రాండ్ బెంగళూరు. ఏ పరిశోధన సంస్థ సెంజ్ హెచ్బి అనే స్వదేశీ వినూత్న ర్యాపిడ్ హిమోగ్లోబిన్ డిటెక్షన్ టెస్ట్ కిట్ని అభివృద్ధి చేసిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సాలజీ రీసెర్చ్. భారతదేశంలో సాంకేతిక విద్య నాణ్యతను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంక్ ఎన్ని మిలియన్ డాలర్లను ఆమోదించిందంటే $255.5 మిలియన్. ఇటీవల నిబంధనలు ఉల్లంఘించినందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు జమ్మూ కాశ్మీర్ బ్యాంకుకి ఎన్ని కోట్లు జరిమానా విధించిందంటే 2.5 కోట్లు. నావికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 25. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.